హలో డెల్చి పీపుల్ ఎలా ఉన్నారు? సో ఫైనల్లీ ముషోకు టెన్సీ జాబ్లెస్ ఇన్కార్నేషన్ సీజన్ 2 యొక్క పార్ట్ 2 అయితే రిలీజ్ అయిపోయిందనమాట. ఎపిసోడ్ 1 చూసుకుంటే. సో ఇది యాక్చువల్లీ సీజన్ 2లో ఎపిసోడ్ 13, బట్ దాన్ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేశారు. సో పార్ట్ 2లో ఎపిసోడ్ 1, బట్ సీజన్ 2లో ఎపిసోడ్ 13 అనమాట. అండ్ ఈ రోజు దీని యొక్క రివ్యూ అయితే మనం మాట్లాడుకోబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి ముందు కొన్ని డీటెయిల్స్ అయితే చెప్పేస్తాను. సో ఈ పార్ట్ 2లో కూడా టోటల్ 12 ఎపిసోడ్స్ అయితే ఉండబోతున్నాయి అనమాట, సేమ్ పార్ట్ 1 లాగే. అండ్ ఇది చూసుకుంటే ఏప్రిల్ 8వ తారీఖు అయితే రిలీజ్ అయిందంటే ఎస్టర్డేనే రిలీజ్ అయ్యింది, స్టూడియో బైండ్ నుంచి వచ్చింది. అండ్ ఇది ఇండియాలో ఎక్కడ చూడాలి బ్రో అంటే మీకు ఆల్మోస్ట్ ఆల్ ప్లాట్ఫామ్స్లో ఉన్నాయి, లైక్ నెట్ఫ్లిక్స్, క్రంచీ రోల్, యూట్యూబ్లో మ్యూస్ చేసారు, మ్యూస్ ఇండియా కావచ్చు. సో అన్నిట్లో అయితే ఉన్నాయన్నమాట, ఈవెన్ బుక్ మై షో కూడా. సో చూడాలనుకుంటే వాళ్ళు దాంట్లో వెళ్ళి చూడొచ్చు. ఫ్రీగా అయితే మాత్రం మీకు యూట్యూబ్లో మ్యూస్ చేసి మ్యూస్ ఇండియా ఛానల్స్ అయితే ఉన్నాయి, అక్కడి నుంచి అయితే చూసి చెక్ చేసేయండి. అండ్ తెలుగు డబ్బు ఉందా బ్రో అంటే మాత్రం లేదు. సో యా, స్టిల్ మీకు యానిమే అయితే తోపే యానిమే అనమాట, కాబట్టి మీరు చూడాలనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇక ఇప్పుడు ఈ ఎపిసోడ్ 13 విషయానికి వెళ్ళిపోతే నాకేమనిపించింది అంటే భయ్యా, చాలా అంటే చాలా బాగా నచ్చింది. లైక్ లిటరల్లీ ఏదో తెలియని హ్యాపీనెస్ ఈ ఎపిసోడ్ చూసినంతసేపు కూడా. బికాస్ ఇక్కడ రూడియస్ చూసుకుంటే ఫైనల్లీ తనకైతే ప్రపోజ్ చేస్తాడనమాట సెల్ఫీకి. అంతేకాకుండా పెళ్లి చేసుకోమని కూడా అడుగుతాడు, అండ్ సెల్ఫీ కూడా ఒప్పుకుంటుంది. నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందా అనేది చాలా ఎక్సైటింగ్గా ఉంది. బికాస్ దీని సోర్స్ మెటీరియల్ నేను చదవలేదు, లైట్ నావెల్, అండ్ దీనికోసం చాలా అంటే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను నెక్స్ట్ ఎపిసోడ్ కోసం కూడా. సో ఈ ఎపిసోడ్ చూసుకుంటే మీకు ఎపిసోడ్ స్టార్ట్ అయిన నుంచి ఎండ్ వరకు మంచి పీస్ఫుల్ ఎపిసోడ్ అనమాట. ఎటువంటి క్రేజీ స్టఫ్ అయితే ఉండవు. సో మంచి స్టోరీ అయితే రివాల్వ్ అవుతుంది అనమాట. ఎక్కడైతే ఎండ్ అయిపోయిందో పార్ట్ 1, సో అక్కడి నుంచే స్టార్ట్ అయింది. రూడియస్ తిరిగి తన మ్యాన్హుడ్ అయితే రావడం, దానికి సెల్ఫీ హెల్ప్ చేసింది, అది మనకి తెలిసిందే. సో ఆ తర్వాత అది అందరికీ చెప్తాడనమాట, లైక్ నాకైతే ఫైనల్లీ ఆ ఇల్నెస్ అయితే పోయింది, క్యూర్ అయిపోయింది, అండ్ నాకు క్యూర్ చేసిన అమ్మాయిని అయితే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా, దానికోసం ఒక ఇల్లు అయితే కావాలని చెప్పి అనుకుంటాడనమాట. సో వేరే వాళ్ళు చెప్తే, సో తనైతే ఒక ఇల్లు అయితే ఫైనల్లీ కనిపెడతాడు. అండ్ అది కొంచెం ఖర్చుడు ఇల్లు అని చెప్పి తక్కువ రేటుకు దొరికితే దాన్ని అయితే రిపేర్ చేయడానికి, అండ్ దాంట్లో ఏమన్నా గోస్ట్లు ఆర్ మాస్టర్స్ ఉన్నాయేమో చూడడానికి వెళ్ళి, సో అదంతా చేసి అయిపోయిన తర్వాత ఫైనల్లీ సెల్ఫీని అయితే తీసుకెళ్ళి ఆ ఇంట్లోకి తను అయితే చూపిస్తాడనమాట. అండ్ అక్కడ ప్రపోజ్ చేస్తాడు, తను కూడా ఒప్పుకుంటుంది. లెట్ మీ టెల్ యూ, ఎపిసోడ్ అంతా పీస్ఫుల్గా వెళ్ళిపోతుంది. సో 1 or 2 minutes అయితే టెన్షన్ ఉంటుంది, బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ మీకు మొత్తం అయితే నార్మల్గా ఒక మంచి ఎపిసోడ్. ఎస్పెషల్ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎంతో సూతింగ్ అయితే ఉంటుందన్నమాట. సో త్రూ ద ఎపిసోడ్ ఆ మ్యూజిక్ మీకు హైలైట్ అని చెప్పాలి. బికాస్ ముషోకు టెన్సీలో మ్యూజిక్ అంత బాగుంటుంది. ఇన్ఫ్యాక్ట్ దీంట్లో ఏం ఓపెనింగ్లు ఎండింగ్లు అయితే ఉండవు, ఎపిసోడ్ మొత్తం నాన్ స్టాప్గా అయితే ఉండిపోతుంది అనమాట. ముషోకు టెన్సీలో ఇదే స్పెషాలిటీ. ఓపెనింగ్ ఎండింగ్ ఉన్నా కానీ వాటికి ఏం విజువల్స్ ఉండవు, వెనకాల స్టోరీ అయితే రన్ అవుతూ ఉంటుంది అనమాట బ్యాక్గ్రౌండ్లో చూసుకుంటే. సో అంత బాగుంది. ఈ ఎపిసోడ్లో చూసుకుంటే మీకు త్రూ ద ఎపిసోడ్ నేనైతే పిచ్చిగా ఎంజాయ్ చేశాను అనమాట. లిటరల్లీ నాకైతే డెఫినెట్లీ వన్ ఆఫ్ ద ఫేవరెట్ ఎపిసోడ్ అయిపోయింది ఇది చూసుకుంటే. మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఇది నచ్చుద్దో లేదో నాకు తెలియదు, కానీ నాకైతే నచ్చింది. బికాస్ ప్రశాంతంగా ఉంది, అట్ ద సేమ్ టైం స్టోరీ అనేది చాలా నీట్గా అయితే వెళ్ళిందనమాట. అండ్ ఫైనల్లీ మన రూడియస్ అండ్ సెల్ఫీ అయితే మ్యారేజ్ చేసుకోవడానికి కూడా సిద్ధమైపోతారు అన్నది నాకు బాగా అంటే బాగా నచ్చింది. బికాస్ వాళ్ళ మ్యారేజ్ చూడాలని కూడా ఎంతగానో కోరుకుంటున్నా. ఎనీవే, సోర్స్ మెటీరియల్ తెలియకపోయినా నాకైతే ఒకటి తెలుసు అనమాట, మనోడు ఒక్కరితో ఆగడు, సెల్ఫీతోటి ముగ్గురిని అయితే పెళ్లి చేసుకుంటాడు. అండ్ వాళ్ళ మధ్య కూడా మంచి బాండింగ్ అయితే ఉంటుంది. సో అదైతే ఫ్యూచర్లో తెలుస్తుంది, మీకు చూసే కొందైతే ఇంకా ఇంట్రెస్టింగ్ అయితే మారబోతుంది అనమాట. బట్ ఈ సీజన్ 2 అంటే ఇప్పుడు పార్ట్ 2 ఏదైతే ఉందో సీజన్ 2లో ఇది కూడా మొత్తం అయితే వీళ్ళిద్దరి మధ్య రివాల్వ్ అయి ఉంటుంది. సో లైక్ మన రూడియస్, సెల్ఫీ, అంతేకాకుండా ఒక ఫ్యామిలీ. సో మొత్తం ఇట్టే ఉంటుంది అనమాట స్టోరీ. మీకు వేరే లైక్ మిగతా క్యారెక్టర్స్ అయితే ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ రావు, ఓన్లీ వీళ్ళ చుట్టే ఉంటుంది సీజన్ 2 అంతా. కాబట్టి మీరు ఏదైతే మైండ్లో పెట్టుకుని అయితే చూడండి అనమాట, మీకేం కొత్త స్టఫ్ అయితే హెవీగా ఉండదు. ఐ మీన్ వేరే క్యారెక్టర్స్ అయితే వచ్చి. సో యాజ్ అ సైడ్ ఈ ఎపిసోడ్ 13 నాకు బాగా నచ్చింది. ఎపిసోడ్ 14 కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నా, ఏం జరగబోతుందా, ఎలా వెళ్తుందా అని చెప్పి నాకైతే బాగా ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ ఇప్పుడు ఈ యానిమేషన్ విషయానికి వెళ్ళిపోతే యానిమేషన్ చాలా బాగుంది. ఎస్పెషల్లీ మన సీజన్ 2 పార్ట్ 1లో చూసుకుంటే యానిమేషన్లో మీకు అయితే ఫ్లాస్ ఉన్నాయి, అది చూసిన ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. బికాస్ కొన్ని చోట్ల అయితే క్యారెక్టర్ డిజైన్స్లో ఫ్లాస్ ఉన్నాయి, అండ్ అట్ ద సేమ్ టైం బ్యాక్గ్రౌండ్స్ కూడా కంప్లీట్గా ఫినిష్ అవ్వని కొన్ని ఉన్నాయి. సో అలా చూసుకుంటే ఇప్పుడు పార్ట్ 2లో అయితే వీళ్ళు టైం తీసుకున్నారు కాబట్టి మొత్తం కరెక్షన్స్ అయితే చేసుకొని ఈ పార్ట్ 2ను అయితే చాలా అంటే చాలా నీట్గా ప్రజెంట్ చేశారు. ఎస్పెషల్లీ బ్యాక్గ్రౌండ్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్స్లో ఎటువంటి ఇష్యూ లేదు కంపేర్ టు ప్రీవియస్ వన్. దీంట్లో చూసుకుంటే మీకు ఎవ్రీథింగ్ అబ్జల్యూట్లీ లుక్ గార్జియస్ అని చెప్పాలి. ముషోకు టెన్సీలో యానిమేషన్ ది బిగ్గెస్ట్ పాయింట్ అనమాట. సో చూసుకుంటే సో అది సీజన్ 1లో తోపు ఉంటుంది. ఇప్పుడు కూడా సీజన్ 1 రేంజ్ యానిమేషన్ అనట్లేదు, బట్ సీజన్ 2 యొక్క పార్ట్ 2తో కంపేర్ చేస్తే పార్ట్ 2 చాలా ఇంప్రూవ్ అయింది. అండ్ లిటరల్లీ నాకు కొన్ని డైరెక్షనల్ టేక్స్ అయితే బాగా నచ్చాయి అనమాట. లైక్ వాళ్ళు వాడిన కెమెరా మూమెంట్స్ కావచ్చు, కొన్ని సీన్స్లో లైక్ ల్యాంప్ పట్టుకున్నప్పుడు కొన్ని సీన్స్ ఉంటాయి అనమాట, అవి కావచ్చు. అంతేకాకుండా మనోడు ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు వాడిన కెమెరా యాంగిల్స్ కావచ్చు. సో మొత్తం చాలా అంటే చాలా బాగా వాడారు.
నన్ను అడిగితే దే డిడ్ గ్రేట్ జాబ్ అని చెప్పాలి. ఈ ఎపిసోడ్తో చూసుకుంటే చాలా అంటే చాలా ఇంప్రూవ్ అయింది ప్రీవియస్ వాటితో కంపేర్ చేసుకుంటే. అండ్ ఇప్పుడు మేము వాయిస్ యాక్టింగ్ విషయానికి వెళ్ళిపోతే యాజ్ యూజువల్ ప్రతి ఒక్క వాయిస్ యాక్టర్ చించి పడేసాడు, ఎక్కడ ప్రాబ్లం లేదు. అండ్ ఇంకా మ్యూజిక్ విషయానికి వెళ్ళిపోతే చెప్పాను కదా, మ్యూజిక్ టెన్సెక్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఓఎస్టీస్ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ దీంట్లో అయితే ఓపెనింగ్ అండ్ ఎండింగ్ రెండు రివీల్ కాలేదు. నేనైతే ఎపిసోడ్ మొత్తం చూశాను, సో నాకైతే ఎక్కడ కనిపించలేదు కాబట్టి వాటి గురించి ఏం చెప్పలేం. బట్ మ్యూజిక్ మాత్రం తోపు అంతే, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. సో ఓవరాల్ ఈ ఎపిసోడ్ నేను కంప్లీట్గా ఎంజాయ్ చేశాను. అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్లో చాలా ఇంప్రూవ్ అయింది కంపేర్ టు ప్రీవియస్ ఎపిసోడ్స్. సో డెఫినెట్లీ దెర్ ఈస్ ఎ గ్రేట్ ఛాన్స్ ఇది డెఫినెట్లీ వన్ ఆఫ్ ది బెస్ట్గా అయితే నిలిచిపోతుంది ఈ సీజన్లో చూసుకుంటే, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఇది పేరుకే ఇసకాయ్, బట్ అన్ని ఇసకాయలా కాదు, ఇది చాలా అంటే చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఆ వరల్డ్ బిల్డింగ్ కావచ్చు, ఆ స్టోరీ రివాల్వ్ కావచ్చు, సో మీకు ఎవ్రీథింగ్ క్రేజీ ఉంటుంది. సో ఖచ్చితంగా ట్రై అయితే ఇవ్వండి. ఈ యానిమేని ఎప్పటివరకు చూడకపోయింటే మీరు డెఫినెట్లీ రిగ్రెట్ అయితే అవ్వరనమాట. అండ్ దీంట్లో ఒక డైలాగ్ అయితే నా ఫేవరెట్ అయిపోయింది. సో అది రేపు చెప్పారనుకోండి. సో మనోడైతే సెల్ఫీతో చెప్తాడు, సెల్ఫీ అడుగుతుంది బెడ్ ఎందుకు ఎంత పెద్దగా ఉందని చెప్పి, సో అప్పుడు చెప్తాడనమాట. ఎనివే ఎపిసోడ్ చూసేయండి, తర్వాత మాట్లాడుకుందాం. బాయ్.